ఇక తెలుగు రాష్ట్రాల వార్తల విషయానికి వస్తే కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఇక రాడిసన్ హోటల్స్ డ్రగ్స్ కేసులో నమ్మలేని నిజాలైతే వెలుగు చూస్తున్నాయి. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లిషిత ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపైన ఆమె సోదరి కుషిత స్పందించారు. లాయర్తో పిఎస్ కు వచ్చి నోటీసులపైన రిప్లై ఇచ్చింది. ఇక లిషిత ఇంట్లో లేదని వచ్చాక పంపిస్తామని దర్యాప్తు అధికారులకు ఆమె సోదరి కుషిత తెలిపారు. డ్రగ్స్ కేసులో ఉన్న లిషిత కనపడటం లేదు అంటూ పోలీసులకు కుషిత ఫిర్యాదు కూడా చేసింది. అయితే లిషిత విచారణకు ఖచ్చితంగా రావాలని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, లిషిత కనిపించట్లేదు అనేసి అని చెప్పి తన సోదరి కుషిత అయితే పోలీసులకు చెప్పడం జరిగింది. అయితే ఎక్కడికి వెళ్ళింది ఏంటి, మరి పోలీసులు అయితే హాజరవ్వాలి విచారణకు అనేసి అని చెప్పడం అయితే జరుగుతోంది. అయితే అసలు ఏం జరిగింది? అయితే ఈ కేసులో చాలా వరకు కూడా ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా ఎక్కువ మోతాదులో వీళ్ళు పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు వారి యొక్క కాల్ డేటాకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా చాలా మంది ఇళ్లకు కూడా నోటీసులు అయితే వెళ్ళాయి. వారి యొక్క ఇంటి అడ్రస్లు కావచ్చు, కాల్ డేటాకు కావచ్చు, దానికి సంబంధించి వారు ఇంతకుముందు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ పార్టీలు చేసుకున్నారు, ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు అనే వివరాలు కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లకు కూడా చాలా వరకు నోటీసులు అయితే పంపించారు. వెంటనే వారు ఏదైతే ఇప్పుడు శుక్రవారం రోజు జరగబోయే విచారణ ఉందో దానికి హాజరు కావాలంటూ కూడా కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే అందించడం జరిగింది. వారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే వివరాలు అయితే త్వరలోనే తెలియనుంది. అంతేకాకుండా ఇప్పటికే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా వీరికి సంబంధించి కొంతమంది బెంగళూరులో ఉన్నారంటూ, మరి కొంతమంది చెన్నైలో ఉన్నారంటూ వస్తున్న వార్తలకు సంబంధించి కూడా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా ఇప్పటికే సమాచారం అయితే అందించడం జరిగింది. త్వరలోనే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా ట్రేస్ అవుట్ చేస్తామని పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు లిషిత ఎక్కడుంది అనే విషయం అయితే ఇప్పుడు బయటికి రాలేదంటారు. ఒకవేళ పోలీసులు ఏం చెప్తున్నారు మరి? దీనికి సంబంధించి క్రిష్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది, అలాగే సందీప్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా చూడొచ్చు దీన్ని మరి? ప్రస్తుతం క్రిష్ కి సంబంధించి మాత్రము తాను డెఫినెట్ గా విచారణకు హాజరవుతాను. ప్రస్తుతం తను కొన్ని షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకొని ఏదైతే ఇప్పుడు తను ఉన్న సినిమా షూటింగ్ కి సంబంధించి కొంతమందితో మాట్లాడేది, కొంత వర్క్ అనేది తన పర్సనల్ వర్క్ కూడా కొంత ఉండడంతో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని తప్పకుండా తనకు విచారణకు హాజరవుతాను, వారి విచారణకు కూడా తను సహకరిస్తానని కూడా క్రిష్ అయితే చెప్పడం జరిగింది. ఇక మిగతా వారి విషయానికి వచ్చేసరికైతే ఆ యొక్క పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము డ్రగ్స్ తీసుకోలేదు అంటూ కొందరు వెల్లడించడమే కాకుండా ఈ యొక్క కేసు నుండి అయితే చేస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా తప్పకుండా ఆ నిందితులందరినీ కూడా తప్పకుండా ఈ పోలీస్ అధికారులు ట్రేస్ అవుట్ చేసి తీసుకొచ్చి వాళ్ళు ఇంతకు ముందు డ్రగ్స్ తీసుకున్నారా లేదా, ఈ పార్టీలో ఏ విధంగా పాల్గొన్నారు, అంతకుముందు వీరితోటి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకున్నారు, ఎక్కడి నుండి సప్లై అవుతుంది అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో వారి నుండి కూపి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ గా ఈ రాడిసన్ కేసులో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇటు సినీ తారలు, అటు సందీప్ కిషన్ కావచ్చు, ఇటు మరికొంతమంది డైరెక్టర్లు కావచ్చు, ఇంకొంతమంది సినీ తారలు కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. గతంలో కూడా చాలా మంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. పర్టికులర్ గా ఈ రాడిసన్ హోటల్ కి సంబంధించి మాత్రము చాలా మంది బడా బాబులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అయితే తెలుస్తోంది. వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఆధారాలతోటైతే బయట పెట్టాలనే ఉద్దేశంతో పోలీసులు విచారణ చేపడుతున్నారని అయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.